హలో ప్రియా, చెప్పమ్మా. వాట్ హ్యాపెండ్ డాడ్? ఇంకా రాలేదు. స్టేషన్లో చిన్న కేసు పని మీద ఉన్నాను. అరణి ఇంట్లో వెయిట్ చేయి, నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను. అదేంటి డాడ్, ఈ టైంలో ఒక్కదాన్నే వెళ్ళమంటున్నారు? అసలే ఆ ఏరియా చీకటి. అర్జెంటు పని ఉంది తల్లి, అర్థం చేసుకో. తొందరగా వచ్చేస్తాను. ఎప్పుడు మీరు ఇంతే డాడ్. పోండి డాడ్. థ్యాంక్స్ మమ్మీ. ప్లీజ్ ట్రై టు కమ్ ఫాస్ట్ డాడ్. బాయ్. బాయ్. ఏమైంది? అంత కంగారు పడుతున్నావు? ఏంట్రా ప్రియా, ఏం జరిగింది? ఎందుకంత భయపడుతున్నావు? అది డాడీ లేట్ అవుతుంది, హరిని వాళ్ళ ఇంట్లో వెయిట్ చేయమని చెప్పారు. దారిలో వస్తూ ఉండగా ఒక రౌడీ బ్యాచ్ నా వెంట పడ్డారు. అటాక్ చేశారు. భయమేసి భయంతో ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేసాను ఆంటీ. సరే సరే, కంగారు పడకు. ఇంటికి వచ్చావుగా, పదా కూర్చుందా. హరిణి, బ్రేక్ ఒక గ్లాస్ వాటర్ తీసు. ఇదిగో అమ్మా. ఈ రోజుల్లో కొంతమంది ఎదవలు నీలాంటి అమ్మాయిలు కనపడితే చాలు ఏడిపిస్తున్నారమ్మా. అసలు ఆడవాళ్ళకి రోడ్డు మీద స్వేచ్ఛ లేకుండా పోయింది. సరేలే, భయపడకు. మీ అంకులు కానీ హరిణి వాళ్ళ అన్నయ్య కానీ వస్తే ఇంటి దగ్గర వదిలేసి వస్తారమ్మా. లేదాంటీ, డాడీ వస్తా అన్నారు, తీసుకొని వెళ్తారు. పర్లేదు ప్రియా, వాడికి ఇదేం కొత్త కాదు. మొన్న హరిణి విషయంలో కూడా ఇలాగే జరిగితే వెళ్ళి వాళ్ళ తాట తీశాడు. అవునే, అది తలుచుకుంటే నాకు ఇప్పటికి కూడా చాలా భయం వేస్తుంది. అవునే, ఆ రోజే కానీ మా అన్న లేకుంటే ఈ రోజు నా పొజిషన్ ఇంకొకలా ఉండేది. ఇలాంటి సిచ్యువేషన్ నీకు నాకు మాత్రమే కాదు, మన లాంటి చాలా మందికి జరుగుతున్నాయి. మనం ఏమి చేయలేమే. పోలీసులకి చెప్పినా లాభం లేదు, ఎందుకంటే వాళ్ళు మారరు. మన కోసమని గవర్నమెంట్ యాప్ తెచ్చినా ఇలాంటి అరాచకాలు ఇంకా ఆగట్లేదు. ఈ సొసైటీ మారే వరకు మన స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి. అప్పటి వరకు మనమే ఇలాంటి వాళ్ళని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏ మామ, అమ్మాయిరా. చాలా థ్యాంక్స్ మేడం, కరెక్ట్ టైంకి వచ్చి కాపాడారు. ఏంట్రా, భయపడ్డావా? నేనే కనుక లేకపోతే ఈరోజు నీ పరిస్థితి ఏంటి? మొన్న మీరు నా వెంట పడ్డ రోజే హరిణి ఇంట్లో నీ ఫోటో చూశాను. అప్పుడే అర్థమైంది నువ్వు హరిణి అన్నయ్యవని.
ఒకరోజు హరిణి వెంట ఎవరో పడితే నువ్వు కాపాడావంట కదా, నీ చెల్లినైతే కాపాడుతావు, మరో ఆడదాని వెంట నువ్వు పడతావా? ఏంటి భయపడుతున్నావు? డోంట్ వరీ, మీ ఇంట్లో నేనేం చెప్పనులే. మీ అబ్బాయిలు పరాయి ఆడదాన్ని ఇంట్లో వాళ్ళలాగా ఎందుకు చూడరు? మీ తల్లి చెల్లి అయితే ఒక లెక్క, పరాయి ఆడదైతే ఇంకొక లెక్కనా? ఆడవాళ్ళేం మీకు బానిసలు కాదు, మీరు రమ్మనగానే వచ్చి మీ పక్కలో పడుకోవడానికి. నువ్వు, నేను, వీళ్ళందరూ ఎవరూ కూడా ఒకే తల్లికి పుట్టలేదు, కానీ మన తల్లి కూడా ఒక ఆడదే. మీరు ఎవరిని కాపాడకపోయినా పర్లేదు, దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టకండి. తరలిపో తరలిపో, చీకటి నుండి వెలుగుకు తరలిపో. కుందేలువు కావు నీవు, పులిలా మారిపో. వేటాడే ఒడిదుడుకుల మృగాలతో యుద్ధానికి తరలిపో. ఓ మహిళ, మీకిదే మా వందనములు. హ్యాపీ ఉమెన్స్ డే. మీ డైరెక్టర్ SRK.